నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొటేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములోని పశువాదులన్నీ నా వశమై ఉన్నవి. లోకం దాని సంపూర్ణత నాదే. నేను ఆకలి కొనినను మీతో చెప్పను. వృషభాల మాంసమును నేను తిందునా, పొటేళ్ల రక్తమును నేను తాగుదునా? మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా దేవుడు అడుగుచున్నాడు. అయ్యో వేషధారులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను దేవునికి 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్ర ప్రధాన విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును మీరు విడిచిపెట్టిరి. మీరు గిన్నెను పళ్ళెమును